క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ వేల్పుల జోసెఫ్ కెన్నెడీ, శ్రీమతి మేస నిర్మల దేవకృప దంపతుల 31వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవాతి దేవుడు మరింతగా దీవించాలని, వీరి ప్రార్థనలు ఫలించి మంచి భవిష్యత్తు దయచేయమని, సెయింట్ మేరీస్ హై స్కూల్ను సదా కాచి కాపాడాలని అంతోని స్నేహిత్, హిమవర్షిని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ, కీర్తిశేషులు గురుశ్రీ ఆస్టిన్ నికోలస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సిరిల జోస్ఫిన్, సిస్టర్ గిరిజబాల, ఉమారాణి, వరప్రసాద్, ప్రకాష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపార అభివృద్ధిలో దేవుడు తోడుండాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం, కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచే కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపుల్లారా ప్రభువును పిలవండి. స్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. అభినందన హృదయాలతో బలి పూజలో పాల్గొనుడి. ఆలయ ద్వారములారా
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడి రోజు మనలను ఒక గొప్ప కార్యమునకు పిలుస్తూ ఉన్నారు. హెబ్రీలు 12వ అధ్యాయము 1వ వచనములో మనం చదవబోతూ ఉన్నాం. మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరుగిరుడు. మన విశ్వాసమునకు కారకుడును పరిపూర్ణుడగు వాడైన క్రీస్తుపై మన దృష్టిని నిలుపుదము. మన ముందున్న పరుగు పందెమును మనము దృఢనిశ్చయముతో పరుగిడుదము. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మనలను ఎన్నుకొని తన బిడ్డలుగా చేసి తన అనుచరులుగా మనల్ని మలుచుకొని ఆ యొక్క పరుగు పందెములో నిశ్చయముగా ముందుకు సాగుడని, ఆ పరుగు ముగించే వరకు మన క్రైస్తవ పోరాటము ఎప్పటికీ సాగాలని పిలుపునిస్తూ ఉన్నాడు. వెలిగించబడినటువంటి మన జీవితాలు ఎప్పటికీ ఆరిపోకుండా వెలుగుతూ దేవునికి మహిమను చేకూర్చి మన తోటి వారికి ఆ వెలుగుని ప్రసరింపచేయాలి, ప్రభావితము చేయాలి. అలాంటిదే నిజమైన క్రైస్తవ జీవితం. మరి పరుగు పందెము లాంటి మన క్రైస్తవ జీవితాన్ని ఏ విధముగా మనము పరుగెడుతూ ఉన్నాం? అనుదిన జీవితంలో ఏ విధముగా మనకు పొందినటువంటి వెలుగుని మనము ప్రకాశింపచేస్తూ దేవునికి మహిమ, సోదరులకి వెలుగుగా, ఒక ఆదర్శముగా, స్ఫూర్తిగా మన జీవితాలు మలుచుకుంటూ ఉన్నాం, నిలుపుకుంటూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం, ఇతరులని ప్రభావితం చేస్తూ ఉన్నాం అని ఆలోచన చేసుకుందాం. ఇలాంటి ఆలోచనకి దేవుడు మనలందరినీ కూడా ఈరోజు పిలిచి ఉన్నాడు. ఈ దివ్య పూజ వరలో ఆ ప్రభు యొక్క దర్శనం పొంది ఆ వెలుగుని మరొకసారి మన హృదయాల మీద సోకనిచ్చి ఆ వెలుగుచే నింపబడి వెలుగుమయమైన జీవితాలు జీవించే విధముగా, చీకటి ఆవరించేటువంటి ప్రపంచంలో, చెడుగు పెరిగిపోయేటువంటి ప్రపంచంలో మనం వెలుగు బిడ్డలుగా జీవించాలనేదే దేవుని యొక్క కోరిక. ఆ మేరకు దేవుడు మనని బలపరచాలని, మనకు కావలసిన ధైర్యాన్ని ఇవ్వాలని, ఆత్మశక్తిని మనకు ప్రసాదించాలని మనసారా ఈ దివ్య పూజ బలిలో ప్రార్థన చేస్తాం. ఈ దివ్య బలి పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపను తలంచుకొని మనలో కూడా ఉన్నటువంటి చీకటిని పాపుకోకుండా ఇంకా చీకటిలోనే జీవిస్తున్నటువంటి మన పాప జీవితాలని దేవుడు మార్చాలని, మన పాపమును తొలగించాలని మన్నింపు కోరుకుందాం.
సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రభునకు అతిశయముగా మహిమ కలుగుత అవనియందున మానవ జాతికి సర్వవేళల శాంతి అగుత అమరలోకమునందు ప్రభునకు అతిశయముగా మహిమ కలుగుత అవనియందున మానవ జాతికి సర్వవేళల శాంతి అగుత సర్వవేళల శాంతి అగుత.
సర్వవేళల శాంతియగుతా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను ప్రేమించు వారికి నేత్రము చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చి ఉంచితివి. మా హృదయములను మీ చల్లని ప్రేమతో నింపి అన్నింటిలోనూ అన్నింటికంటేనూ అధికముగా నిన్ను ప్రేమించున్నట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లు మీ కృపను మాకు ప్రసాదింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రజలు దూషించు ఒక మానవునిగా నన్ను సృష్టించితివి. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు, 8వ వచనము నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 10వ వచనం వరకు. ఇర్మియా పలికిన మాటలు వినిన అధికారులు రాజు చెంతకు పోయి అతనితో, మీరు ఇతనికి మరణశిక్ష విధింపవలెను. ఇతడిట్టి మాటల ద్వారా నగరమున మిగిలియున్న సైనికులను ప్రజలను నిరుత్సాహపరచుచున్నాడు. ఇతడు ప్రజల క్షేమమును గాక నాశనమును కోరుచున్నాడు అని చెప్పిరి. సిద్కియా, అతడు మీ ఆధీనమునున్నాడు, నేను మీకు అడ్డుపడజాలను గదా అనెను. అంతటా వారు నన్ను కొనిపోయి త్రాళ్లతో రాజవంశీయుడు మల్కియా బావిలోనికి దింపిరి. అది రాజప్రాసాదపు ఆవరణమున ఉన్నది. దానిలో నీరు వట్టిపోయి పూడిక మాత్రమే ఉన్నది. నేను దానిలో దిగబడి తిని, కావున ఎబెద్మెలెకు రాజు వద్దకు పోయి అతనితో, ప్రభు, ఈ జనులు చెడ్డ పని చేసిరి. వీరు ఇర్మియాను బావిలో పడద్రోసిరి. నగరమున ఆహారమైపోయినది కనుక అతడు బావిలో ఆకటితో చచ్చునని చెప్పెను. రాజు అతనితో, నీవు ఇచ్చటి నుండి 3 మనుషులను తీసుకొని పోయి ఇర్మియా చనిపోకముందే అతనిని బావి నుండి వెలుపలికి లాగుము అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. వందనములు. మాట్లాడుము ఓ
హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. సహోదరులారా, ఈ మహాసాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును, మనలను పెనవేసి ఉన్న పాపములను వదల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయంతో పరుగెడదాము. మన విశ్వాసమునకు కారకుడు, పరిపూర్ణతను వసుగు వాడైన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదాము. ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్యపెట్టక శిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమునకు కుడి పక్కన కూర్చొని ఉన్నాడు. ఆయన ఎట్లు పాటుపడునో, పాపాత్ముల విద్వేషము నెట్లు సహించెనో ఆలోచింపుడు. కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు, నీరసపడిపోవలదు. మీరు పాపముతో పోరాటులో ఇంకానూ రక్తము చిందునంతగా ఎదురింపలేడు. ఇది ప్రభువాకు. ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 12వ అధ్యాయము వచనములు 49 నుండి 53 వరకు. లూకా సువార్త 12వ అధ్యాయము వచనములు 49 నుండి 53 వరకు. నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను. అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానమును పొందవలేను. అది నెరవేరునంత వరకు నా మనస్సుకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చితనని మీరు తలంచుచున్నారా? లేదు, విభజనలు కలిగించుటకే వచ్చితిని అని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5 ఉన్నచో వారిలో 3 వ్యతిరేకముగా 2, 2 వ్యతిరేకముగా 3 విరోధులగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలిని, కోడలు అత్తను ఎదిరించును. ఇది
క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగుగాక. ప్రభునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు పలికిన మాటలు వింటూ ఉంటే ఒకవైపు చాలా ఆశ్చర్యముగా ఉంది, మరొక వైపు చాలా విడ్డూరముగా ఉంది. నేను లోకమునకు నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, నేను శాంతిని ఇచ్చుటకు వస్తున్నానని మీరు అనుకుంటున్నారా? లేదు, విభజన కలిగించుటకే వచ్చుచున్నాను అని చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నిప్పు అంటిస్తే ఏమవుతుంది? ప్రమాదము జరుగుతుంది. ప్రమాదం అంటే మనందరికీ భయం. చిన్న పిల్లల్ని మనం నిప్పు దగ్గరికి పోనివ్వం, వారికి ప్రమాదం అవుతుందని మనకి తెలుసు. నిప్పు అంటే అంత భయముగా దూరముగా ఉంటాం మనమందరం. మరి అదే యేసు ప్రభు ఈరోజు నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను అని పలుకుతున్నాడు. ఈ మాటని మనం సరి అయినటువంటి విధానములో అర్థము చేసుకోవాలి. నిప్పు అంటే ఏమిటి? పరిశుద్ధ గ్రంథం ప్రకారము నిప్పు అనగా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క శక్తికి అది ఒక సంకేతముగా ఉన్నది. మనము పూర్వ నిబంధనలో చూసినట్లయితే దేవుడు మోషేతో మండుచున్నటువంటి పొద నుండి మాట్లాడి ఉన్నాడు. మండుచున్నటువంటి పొద ద్వారా దేవుడు ఆయనకి ప్రత్యక్షమైనాడు. ఆ మంటలో పొద మండుతుంది, మోషే దగ్గరికి వెళ్ళాడు, దేవుడు మాట్లాడాడు. ఆ విధముగా దేవుడు ప్రత్యక్షమైనాడు మంటలో. అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకొని నడిపిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా పగలుపూట మేఘ స్తంభముగా, రాత్రిపూట అగ్ని స్తంభముగా వారితో ఉండి నడిపించాడు. అగ్ని స్తంభముగా వారికి ప్రత్యక్షమయ్యాడు. అదే విధముగా మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 21వ వచనములో వాక్యము చెబుతూ ఉంది, మన ప్రభు అయిన యావే దహించివేయు అగ్ని వంటి వాడు. దేవుడు ఎటువంటి వాడు? దహించివేయు అగ్ని వంటి వాడు అని తెలియచేస్తుంది. ప్రభు అన్నారు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో, నేనే లోకమునకు వెలుగు అన్నాడు. నేనే లోకమునకు వెలుగు అన్నాడు. ఈ విధముగా మనకి అగ్ని, నిప్పు, వెలుగు అన్నటువంటి మాటలు దేవునికే చూపిస్తున్నాయి. దేవుని శక్తిని, మహిమనే చూపిస్తున్నాయి. అటువంటి ఆ అగ్నికి ఒక అర్థం అనేది ఉంది. అందుకే ఈరోజు యేసు ప్రభు స్వార్థలో నేను నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను అని పలుకుచున్నాను. ఆ నిప్పు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఆ యొక్క ఉనికి మనకు సోకినట్లయితే మన జీవితాలు ఏ విధముగా ఉంటాయి అని మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని ప్రజలారా, మనం చూస్తాం నిర్గమకాండము 3వ అధ్యాయము మనం చూసినట్లయితే మనకి మోషే ప్రవక్త దేవుని చేత ఆ మండుచున్నటువంటి పొద నుండి ఆకర్షింపబడ్డాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 9 నుండి 10 వరకు మనం చదివితే తెలుస్తూ ఉంది. ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడి ఆ మోషే యొక్క జీవిత కర్తవ్యం ఏమిటో తెలియచేశాడు. నీవు వెళ్ళి
బానిసత్వంలో మ్రగ్గిపోతున్నటువంటి, అనగారిపోతున్నటువంటి నా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలని నీవు ఫారో చేతుల నుండి, సంఖ్యల నుండి విడిపించి బయటికి తీసుకొని రావాలి, వెళ్ళు అని చెప్పి ఆయనకి దేవుడు ఆయన చేయవలసినటువంటి పని ఏమిటో తెలియచేశాడు. మోషే అంతకుముందే ఫారోకి భయపడి ఆ ఐగుప్తు రాజు యొక్క భయానికి ఎడారికి వచ్చి ఎడారిలో గొర్రెలు కాసుకొని జీవిస్తూ ఉన్నాడు. అటువంటి మోషేను మళ్ళీ అదే ఫారో దగ్గరికి మరి మండుచున్నటువంటి పొదలో కనిపించి ఆయనకు ఆ యొక్క నిప్పు మంట యొక్క ఉనికిని చూపించి ధైర్యముగా ఫారో రాజును ఎదుర్కొనేందుకు పంపించాడు. ఫారో రాజు దగ్గరికి మోషే ధైర్యంగా వెళ్ళాడు. దేవుని శక్తితో మహిమ కార్యాలు చేశాడు. ప్రజలను ఆ ఫారో సంఖ్యల నుండి విడిపించి ఐగుప్తు దాస్యం నుండి బయటకి నడిపించాడు. తన యొక్క దేవుడిచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చి పరిశుద్ధ గ్రంథములోని గొప్ప నాయకుడుగా, ఆయన మించినటువంటి నాయకుడు మరొక లేకున్నటువంటి నాయకుడుగా ఇజ్రాయెల్ ప్రజలకు నాయకత్వం వహించి ఎడారి గుండా వారిని దేవుని దగ్గరికి నడిపించాడు. ఆ దేవుడు వాగ్దానం చేసిన భూమికి నడిపించాడు. అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం చూసినట్లయితే ఈ అగ్ని యొక్క ప్రభావము ఇంకా గొప్పగా ఉంది. దేవుడు మోషేని ఎన్నుకొని ధైర్యాన్నిచ్చి ప్రజలు నడిపించేవానిగా తయారు చేస్తే, దేవుడు యెషయా ప్రవక్తని ఎన్నుకున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మనం 1 నుండి 7 వరకు చదువుకుంటే ఆయన యొక్క పిలుపు గురించి మనకు అర్థమవుతుంది. యెషయా దేవుణ్ణి చూస్తూ ఉండగా దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యెషయా చాలా వణికిపోయాడు, భయపడ్డాడు. ప్రభూ, నేను పాపాత్ముల మధ్యలో జీవిస్తూ ఉన్నాను, నా నోటి నుండి పాప మాటలు వస్తూ ఉన్నాయి, నేను అపవిత్రుడను, పాపాత్ముడను అని యెషయా వణికిపోతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు తన సింహాసనం నుండి దూతని నిప్పు కణికతో ఆ యెషయా ప్రవక్త దగ్గరికి పంపించి ఆ నిప్పు కణికను ఆయన పెదములకు అంటిస్తుంది. అప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని యెషయా ప్రవక్తతో మాట్లాడుచున్నాడంటే, ఆ కణికను నోటికి అంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషములు పరిహారము అయినయి అని తెలియచేస్తున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనములు. అగ్ని యొక్క ప్రభావము. అగ్ని మన పాపములను దహించి వేస్తుంది, మనల్ని పవిత్రులుగా మలచివేస్తుంది, మనల్ని నూతన వ్యక్తులుగా తయారు చేస్తుంది. యెషయా ప్రవక్త అప్పుడు అంటాడు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపు, నీ వాక్యమును నేను బోధిస్తాను, నీ ప్రజలకు నేను నీ సందేశాన్ని వినిపిస్తాను అని ధైర్యముగా ముందుకు వచ్చాడు. గొప్పగా దేవుని యొక్క సంకేతాలు పలికాడు. 600 సంవత్సరాల క్రితమే యేసు జననాన్ని ఆయన ముందుగా ప్రవచనము చేశాడు. ఒక కన్యక కుమారుని కంటుందని చెప్పి యెషయా ప్రవక్తనే ముందుగా పలికాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అగ్ని సోకిన తర్వాత జీవితంలో జరిగిన మార్పు. అదే విధముగా మనం చూసుకుంటూ వెళుతూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి. నూతన నిబంధనానికి వస్తే అపోస్తులని మనం చూస్తాం. ప్రభు శిష్యులు యేసు బంధింపబడిన తర్వాత, యేసు సిలువ మోసేటువంటి సమయంలో, యేసును కలవరి కొండకి తీసుకొని వెళ్ళినటువంటి సమయంలో, యేసుని సిలువ వేసిన తర్వాత యేసు మరణించినప్పుడు శిష్యులు ఎవ్వరు కూడా ఆయనతో లేరు. అందరూ భయముతో పరిగెత్తారు. యేసుని భూస్థాపితం చేశారు. యేసు పునరుత్థానం తర్వాత కూడా వారు ఎక్కడా కనపడటం లేదు. యూదుల భయానికి
గదిలో చేరి తలుపులు మూసుకొని వారు ఆ విధముగా ఉన్నారు. బయటకు రావటానికి ధైర్యం లేకుండా ఉన్నారు. అటువంటి అపోస్తులపై దేవుడు పెంతెకోస్తు రోజున మండుచున్నటువంటి అగ్ని నాలుకల రూపములో పరిశుద్ధాత్మను పంపించాడు. మండుచున్నటువంటి నాలుకల రూపములో దేవుడు ఆత్మ ఒక్కొక్క అపోస్తుల మీద దిగి వచ్చింది. అప్పుడు వారిలో ఉన్నటువంటి భయం పటాపంచలైపోయింది. ధైర్యాన్ని పుచ్చుకున్నారు, శక్తి వచ్చింది. అప్పుడు బహిరంగముగా తలుపులు తెరుచుకుని బయటికి వెళ్ళి బోధన ప్రారంభించారు. వారు వివిధ భాషల్లో మాట్లాడే శక్తిని పొందారు. అగ్ని, పవిత్ర ఆత్మ అగ్ని వారిని ఆ విధముగా మలచింది, గొప్ప సాక్షులుగా చేసింది. పేతురు గారు ఏమంటున్నారంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనంలో పలుకుతున్నాడు, యేసు మరణానికి ఉత్థానానికి మేమందరము సాక్షులము. అప్పటి వరకు నోరు విప్పనటువంటి అపోస్తులు ఆ రోజు పేతురు చేసినటువంటి ప్రసంగం ఎన్నో భాషల్లో ప్రజలు వారి సొంత భాషల్లో వినగలిగినారు. ప్రజలందరూ ఆశ్చర్యపడినారు. ఆ శక్తి పవిత్ర ఆత్మ అగ్నిశక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చాను అంటే మన జీవితాలను కూడా మోసే మాదిరిగా మార్చడానికి, యేషయా ప్రవక్త ద్వారా పవిత్రపరచడానికి, అపోస్తుల్లాగా సాక్ష్యం ఇవ్వటానికి, తయారు చేయటానికే ఆయన వచ్చాడు. మరి యేసు నిప్పు నీకు నాకు అంటితే మన జీవితాలు ఎలా ఉండాలో ఒక్కసారి అర్థం చేసుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే ఇజ్రాయెల్ ప్రజలని ఎడారి గుండా నడిపిస్తూ సినాయి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని యొక్క సందేశాలు వినటానికి మోషే సినాయి పర్వతం ఎక్కి దేవునితో 40 రోజులు 40 రాత్రులు గడిపాడు. దేవుడు ఆ యొక్క 10 ఆజ్ఞలని ఆయనకు అందించటానికి 40 రోజులు పట్టింది. 40 రోజులు మోషే ఏమి తినకుండా దేవునితోనే ఆ పవిత్ర పర్వతంపై, సినాయి పర్వతంపై ఉన్నాడు. ఆ పలకలు తీసుకుని మోషే కిందికి వస్తూ ఉంటే ఏ విధముగా మోషే ముఖము కనిపించింది. నిర్గమ కాండములో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆయన యొక్క ముఖము మెరుస్తూ ఉన్నది. ఆయన ముఖములో ఒక తేజస్సు కనిపిస్తున్నది. దేవుని యొక్క వెలుగు ఆయన మీద పడి ఆ వెలుగు ఈయన ద్వారా మరలా చూసే వారందరికీ కనిపిస్తుంది. దేవుడే వెలుగు అని ఆయన ముఖంలో ప్రకాశితమవుతున్నది. దేవునితో మాట్లాడిన వ్యక్తి, దేవుని దర్శించుకున్నటువంటి వ్యక్తిలో ఆ దేవుని యొక్క వెలుగు కనిపిస్తున్నది అని ప్రజలందరూ కూడా చూడగలిగారు. మోషే ముసుగు వేసుకున్నాడు. ఎందుకంటే ప్రజలు తట్టుకోలేకపోయారు. ఆ మెరుపుని, ఆ తేజస్సుని, వెలుగుని కాంక్షలేకపోయారు. అంతటి ప్రభావం మోషేలో కనపడింది. అపోస్తులు కూడా ఎంత ధైర్యవంతులైనారంటే యూదుల ముందు, యూదుల సభలో నిలబడి చెప్తున్నారు, మేము మనుషుల మాట వినాలనా లేక దేవుని మాట వినాలనా? మీరే చెప్పండి. మేము చూసిన వాటి గురించి, విన్న వాటి గురించి మాట్లాడకుండా మేము ఉండలేము. మీరు మా నోరు మోయించడానికి ఎవరు? దేవుడు మాకు చెప్పింది మేము చెప్పాలి అని ధైర్యముగా వారు ఆ యూదుల సభలో మాట్లాడారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనములో చెబుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మారిన జీవితాలను మనం చూస్తున్నప్పుడు మనమందరం కూడా ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు మన జీవితం ఒక వెలుగు జీవితముగా ఉన్నదా? జ్ఞానస్థానము రోజు
మనందరికి కూడా మండుచున్నటువంటి ఒక క్రొవ్వొత్తిని అందించి మన జ్ఞానస్థానం ఇచ్చినటువంటి గురువు వాక్యము చెప్పారు. ఏమనంటే క్రీస్తు జ్యోతిని స్వీకరింపుము అన్నారు. అనగా క్రీస్తు యొక్క వెలుగు, ఆ నిప్పు మనందరికీ వచ్చింది. ప్రతి ఒక్కరం పొందాం. అప్పుడు మళ్ళా ప్రభు చెప్తున్నారు, జ్ఞాన తల్లిదండ్రులారా ఈ జ్యోతిని ఎల్లప్పుడూ వెలుగుచుండ నిండు. ఇది ఈ రోజుకు మాత్రమే కాదు, ఆ ఒక్కరోజు మనము ఆ క్యాండిల్ పట్టుకున్నంతసేపే కాదు, ఈ వెలుగు ఎల్లప్పుడూ వెలుగుచుండ నిండు. అంటే ఆ క్యాండిల్ వెలుగుతున్నదంటే మన జీవితాలు మనం జీవించినంత కాలము క్రీస్తు యొక్క వెలుగుతో నింపబడి ప్రకాశింపబడాలి. అదే దాని యొక్క అర్థం. మరి నిజముగా క్రీస్తు వెలుగు మన జీవితాల్లో కనబడుతున్నాయా? దానికి యేసు ప్రభువే మనకు ఒక ఆదర్శం. అపోస్తలులను నడిపించినటువంటి ప్రభు మనలందరినీ కూడా తన వెలుగులో, తన అగ్నితో మనం నడిపించాలని, మన జీవితాలని ఫలవంతం చేసి ఒకరోజు ఎప్పటికీ మారినటువంటి పరలోక సమూహంలో మనల్ని చేర్చుకునేటట్లు ప్రార్థన చేస్తాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యకయుడై పుట్టెను. పోన్సు పిలాతు అధికారులకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వాడు లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చున్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయడం వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రవేశమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. నీవు సగిన వాణిని నీ కొరకే అంకితం. ఇది పేదవాణి హృదయార్పణం. నీవు సగిన వాణిని నీ కొరకే అంకితం. ఇది పేదవాణి హృదయార్పణం. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. బంగారమును వెండి కన్నను మేలిమైన నా మనసే నీకు అర్పించగను. నిలిచియుంటిని అర్పించగను, నిలిచియుంటిని. ఆదరముతో నీవు అంగీకరించి మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమోట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా,
మీతో గాఢమైన అనుబంధంను ఏర్పరపగల ఈ మా బలి అర్పణం దయతో అంగీకరింపుము. మీరు మా కొసగిన దానములనే మేము మరలా మీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీత బృందముతో అనేకమై నిరంతరము మేము స్తుతిగీతములు పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించియున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను, ఇక్కడ చేరిన ప్రజలందరినీ మీ ప్రేమయందును విశ్వాసమందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. దేవుని సాక్షిగా జీవించాలంటే అంత సులభమైన పని కాదు. ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యంను చేకూర్చేది ప్రభు మాత్రమే. మరొకసారి ప్రభు భోజనాన్ని స్వీకరించబోతున్న మనము, ప్రభుని స్వీకరించబోతున్నటువంటి మనము ప్రభు చేత మరింతగా వెలిగింపబడిన జీవితాలు జీవించే కృపను శక్తిని దయచేయమని పరలోక తండ్రిని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అపరాధములను మీరు మన్నించుము. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి మన రక్షకుడైన యేసు ప్రభు. ఈ ప్రభువిందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాపకాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తుటికలను చేకరించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మిమ్మును స్తుతింతును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తు ఐక్యమైతమే. మేము ఈ లోకమును అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులన్నట్లు మాపై కృప చూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.